ఓం నమో వెంకటేశాయ చిత్రం కథ వినగానే వెంటనే ఆలోచనేమీ లేకుండా అంగీకరించానని, అలా కథని బలంగా నమ్మి మరీ ముందుకు నడిచామని అక్కినేని నాగార్జున చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున పాత్రికేయులతో ముచ్చటించారు. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ కథ వినమనడిగినప్పుడు అన్నమయ్య కన్నా ఏం గొప్ప కథ చెప్తారు, దానికన్నా మంచి కథ ఏముంటుందనుకున్నా. సరే పెద్దాయన చెప్పాడని కథ విన్నా. 2 గంటల కథ విన్నాక 2 నిమిషాల్లో చేసేద్దామండి, బాగుందని చెప్పాను. నా ఫీలింగ్ ఏంటంటే ఏ భక్తుడికైనా భగవంతుణ్ణి చేరుకోవాలి, జీవితంలో ఆయన్ను ఒక్కసారైనా చూడాలని ఉంటుంది. అదే అన్నమయ్య క్లైమాక్స్ లో జరుగుతుంది. కానీ ఈ కథలో భగవంతుణ్ణి స్నేహితుల్లా భావించి పాచికలాడుకోవటం, జోకులు వేసుకోవటం బాగా నచ్చింది. ఇదే ఓం నమో వెంకటేశాయ సినిమాకి ఆకర్షణ అని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమాలో రాఘవేంద్రరావు అన్ని కమర్షియల్ హంగులు బాగా అద్దారని, వెంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్ ని చూస్తుంటే సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి చూసినట్లుందని చెప్పారు. సినిమాలో కథ చాలా బాగుంటుందని, రాఘవేంద్రరావు గారు తీసిన విధానం ఇంకా బాగుంటుందని, అందరూ చూడాలని, అన్నమయ్య కంటే కూడా గొప్ప సినిమాగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.